హలో ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ రవితేజ, ఐమ్ హెల్త్ అండ్ వెల్నెస్ కోచ్. సో ఈ వీడియోలో మనము ఫుడ్ అడిక్షన్స్ నుంచి ఎలా బయటపడాలి అనే టాపిక్ గురించి మాట్లాడదాం. సో మనందరికీ చాలా ఫుడ్ అడిక్షన్స్ ఉంటాయి కదా. సో దానివల్ల మనం ఒబెసిటీ అవ్వడము, డిఫరెంట్ హెల్త్ ఇష్యూస్, క్రానిక్ హెల్త్ ఇష్యూస్, ఇవన్నీ కూడా వీఆర్ ఫేసింగ్ రైట్ నో. ఇప్పుడు ఈ ఫుడ్ అడిక్షన్స్ నుంచి ప్రాపర్గా ఎలా బయటపడాలి, దానికి సంబంధించిన ఫ్యూ టిప్స్ ఏంటి, దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో లెట్ మీ షేర్ మై స్క్రీన్. So let's see, breaking free from food addiction. So let's see some practical steps to overcome food cravings and build healthier habits. సో ఈ స్టెప్స్ ని మీరు కూడా ఫాలో అవ్వగలిగితే మీకు ఏమన్నా ఫుడ్ అడిక్షన్స్ ఉంటే దాని నుంచి మీరు ఈజీగా బయటపడగలరు. ఫస్ట్ థింగ్ ఇస్, మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే చాలా సార్లు మనం ఒక ఫుడ్ అడిక్షన్ ఉన్నప్పుడు దాన్ని సప్రెస్ చేయడానికి ట్రై చేస్తాము, లేదంటే అక్కడి నుంచి పారిపోతాము. పారిపోయిన సెన్స్ అక్కడి నుంచి ఆ సిచ్యువేషన్ నుంచి ఆ, బయటకు వచ్చేస్తాము. వీటి వల్ల మేబీ ఆ మూమెంట్ లో మనం ఆ ఫుడ్ అడిక్షన్ నుంచి బయటపడగం, కానీ ఆ హ్యాబిట్ మాత్రం మారదు కదా, ఆ ఫుడ్ అడిక్షన్ మళ్ళీ వస్తుంది. సో ఇట్స్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ దట్ ఫుడ్ అడిక్షన్ ఫస్ట్. ఓకే, మీరు దాన్ని ప్రాపర్గా అర్థం చేసుకుంటే దాని నుంచి ఈజీగా మీరు బయటపడవచ్చు. ఎలా అర్థం చేసుకోవాలంటే దెర్ ఆర్ ఫ్యూ స్టెప్స్. ఫస్ట్ థింగ్ వచ్చేసి, యూ షుడ్ ఐడెంటిఫై ద ఎమోషనల్ ఈటింగ్ ప్యాటర్న్స్. అంటే మీరు ఎప్పుడు తింటున్నారు? మీరు స్ట్రెస్లో ఉన్నప్పుడు తింటున్నారా, మీరు బోర్ కొట్టినప్పుడు తింటున్నారా, మీకు బాధలు ఉన్నప్పుడు తింటున్నారా? సో ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. సెకండ్ థింగ్, ఇంకోటి ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే మీకు ఎప్పుడు ఫుడ్ అడిక్షన్, టైమింగ్ ఏంటి, ఏ టైంలో మీకు క్రేవింగ్స్ వస్తున్నాయి, ఆ ఫుడ్ తినాలనిపిస్తుంది. జంక్ ఫుడ్ కానీ, షుగర్ ఫుడ్స్ కానీ, ఇవన్నీ. అది లేట్ నైట్ వస్తుందా, ఎవ్రీ డే ఒక రోజే వస్తుందా, డిఫరెంట్ టైమ్స్లో వస్తుందా, లేదంటే ఈవినింగ్ టైమ్స్ వస్తుందా, లేట్ నైట్స్ వస్తుందా, ఆఫ్టర్నూన్ టైమ్స్ వస్తుందా, ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయాలి ఏ టైంలో మీకు వస్తుందని. థర్డ్ థింగ్ ఏంటి, మీ ఫీలింగ్స్ని మీరు రాసుకోవాలన్నమాట. లెట్స్ సే మీకు ఒక ఆ, బిర్యానీ తినాలనిపించింది, డోంట్ సప్రెస్ ఇట్. వెళ్ళి ఆర్డర్ చేసుకొని తినండి. కానీ తినే ముందు మీ బాడీ ఎలా ఉంది, తిన్న తర్వాత మీ బాడీ ఎలా ఉంది, మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, వీటి గురించి జర్నల్ చేయండి. జర్నల్ చేయడం అంటే బుక్లో రాసుకోవడం అనమాట. ఇట్లా ఫస్ట్ స్టెప్ ఏంటంటే యూ షుడ్ ఐడెంటిఫై ద ట్రిగర్స్. సో అసలు మీకు ఆ పర్టికులర్ ఎందుకు అన్హెల్దీ ఈటింగ్ హ్యాబిట్ అయింది. ఓకే, ఆ, ఈ స్టెప్స్ మీరు ఫాలో అవడం వల్ల ఆ పర్టికులర్ ప్యాటర్న్ అర్థమవుద్ది, దాని రూట్ కాజ్ అర్థమవుతుంది అనమాట. అక్కడి నుంచి మీరు బయటికి రావడం చాలా ఈజీ అవుతుంది. జస్ట్ ఆ మూమెంట్లో ఏదో చేయడం కాకుండా ఈ స్టెప్స్ మీరు ప్రాపర్గా ఫాలో అవ్వగలిగితే మీకు ఏమైనా అన్హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ ఉంటే దాని నుంచి ఈజీగా బయటపడవచ్చు. సెకండ్ థింగ్ ఈస్, క్రియేట్ ఎ సేఫ్ హోమ్ ఎన్విరాన్మెంట్. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే యూ షుడ్ రిమూవ్ ద టెంప్టేషన్స్ అనమాట. అంటే ఏంటి, లెట్స్ ఏ అన్ఓపెన్ జంక్ ఫుడ్ ఏమన్నా ఉంది మీ ఇంటి దగ్గర, చిన్న పిల్లలకి కానీ, లేదంటే ఎవరైనా బెగ్గర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చేయండి. ఐ మీన్, జస్ట్ డొనేట్ ఇట్. మేక్ షూర్ ఫుడ్ లేని వాళ్ళకి అది ఇవ్వండి. అట్లీస్ట్ ఫుడ్ లేని వాళ్ళకి దిస్ ఇస్ ఆప్షన్ కదా, సో అది ఇవ్వండి. నెక్స్ట్, క్లియర్ విజిబుల్ కౌంటర్ టాప్స్. అంటే ఏంటి, మీ కిచెన్ ఫ్లోర్లో కానీ, మీకు డైనింగ్ టేబుల్లో కానీ డోంట్ కీప్ ఎనీథింగ్. అలా ఫుడ్ మీరు అలా పెట్టి ఉంచొద్దు. ఎందుకంటే మీరు అలా పెట్టి ఉంచారనుకోండి, మనకు తెలియకుండానే మనం అటు సైడ్ వెళ్ళినప్పుడు తినేస్తాం అనమాట. సో మేక్ షూర్ దట్ మీ డైనింగ్ టేబుల్ కానీ, మీ కిచెన్ ఫ్లోర్ కానీ కంప్లీట్గా విజిబుల్గా ఉండాలి, దాని మీద ఏం ఫుడ్ ఉండకూడదు. థర్డ్ థింగ్ ఈస్, అవాయిడ్ బల్క్ బయింగ్. సో మీరు డిమార్ట్కి వెళ్ళినా, మీరేమైనా షాపింగ్కి వెళ్ళినా, ఫుడ్ స్నాక్స్ తీసుకుందాం అనుకున్నా బల్క్లో కొనొద్దు. మేబీ మీరు కొనాలనుకుంటే 1-2 థింగ్స్ కొనండి, కానీ బల్క్లో తీసుకోవద్దు. సో దీనివల్ల ఏమవుతుందంటే మీ టెంప్టేషన్స్ అనేవి తగ్గుతాయి. రీప్లేస్మెంట్స్ కూడా చేయాలన్నమాట. ఏంటి, మేబీ చిప్స్ బదులు నట్స్ తినండి, స్వీట్స్ బదులు ఫ్రూట్స్ తినండి, ఐస్ క్రీమ్ బదులు యోగర్ట్ తినండి. సో మేక్ స్మార్ట్ రీప్లేస్మెంట్స్. ఓకే, సో దిస్ ఈస్ ద సెకండ్ స్టెప్ వీ కెన్ డూ. థర్డ్ థింగ్ ఈస్, మాస్టర్ క్రేవింగ్ మేనేజ్మెంట్. సో ఎలా ఆ క్రేవింగ్స్ ని ప్రాపర్గా మేనేజ్ చేయాలంటే, ఫస్ట్ థింగ్, నేను ఫస్ట్ స్లైడ్ లో చెప్పినట్టు, యూ షుడ్ రికగ్నైజ్ ద అర్జ్ వితౌట్ జడ్జిమెంట్. సో అది, అయ్యో నాకు మళ్ళీ ఎడిక్షన్ వస్తుంది, లేదంటే మళ్ళీ తినాలనిపిస్తుంది, ఆ, నేను ఇంతేనేమో అని ఒక కైండ్ ఆఫ్ సప్రెషన్ కానీ, గిల్ట్ కానీ వెళ్ళవద్దు. జస్ట్ అబ్జర్వ్ చేయండి, ఆ క్రేవింగ్స్ని అబ్జర్వ్ చేయండి. ఓకే, వన్స్ మీరు అబ్జర్వ్ చేసిన తర్వాత డోంట్ డూ ఎనీథింగ్, జస్ట్ డ్రింక్ సమ్ వాటర్. మేబీ ఒక 4-5 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని తాగండి. ఒక 10 మినిట్స్ వాకింగ్ చేయండి. మీ బెస్ట్ ఫ్రెండ్కో, మీ మదర్కో, మీ ఫాదర్కి కాల్ చేసి ఒక 10 మినిట్స్ మాట్లాడండి. అలా చేయడం వల్ల మీరు ఏమవుతుంది, ఒక 15 మినిట్స్ మీరు దీంట్లో పెట్టిన తర్వాత న్యాచురల్గా ఆ క్రేవింగ్స్ తగ్గే అవకాశం ఉంటుంది అనమాట. చాలా సార్లు ఏమవుతుందంటే ఆ మూమెంట్లో మనం డెసిషన్స్ తీసుకుంటాం. ఇఫ్ యూ జస్ట్ కెన్ వెయిట్ ఫర్ 15 మినిట్స్, చాలా వరకు ఆ క్రేవింగ్స్ అనేవి పోతాయి. సో దిస్ ఈస్ హౌ వీ షుడ్ మాస్టర్ దట్ క్రేవింగ్ మేనేజ్మెంట్. అండ్ ద ఫైనల్ థింగ్ ఈస్, సెలబ్రేట్ నాన్ ఫుడ్ విక్టరీ. సో చాలా చాలా వరకు మనకి కల్చర్లో అలవాటు ఏంది ఏంటంటే, ఆ, అంటే ఫుడ్ తోనే వి సెలబ్రేట్ విక్టరీస్ అన్నమాట. ఒక విక్టరీ, ఒక సక్సెస్ వచ్చిందంటే పార్టీ ఎక్కడని అడుగుతాం.
ఇంట్లోకి స్వీట్స్ తెస్తాం. అంటే దీస్ ఆర్ కైండ్ ఆఫ్ కండిషనింగ్ వీ హ్యావ్ వెరిన్ ఫుడ్తోనే మనం సెలబ్రేట్ చేసుకోవాలి. బట్ వీ హ్యావ్ నాన్ ఫుడ్ విక్టరీస్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెడిటేషన్ సెషన్స్కి వెళ్ళండి, యోగా క్లాసెస్కి వెళ్ళండి, సెల్ఫ్ కేర్, మేక్ షూర్ సెల్ఫ్ కేర్కి కొంచెం టైం పెట్టండి. సెకండ్ థింగ్ ఏంటి, మేబీ కొత్త బట్టలు కొనుక్కోండి, కొత్త బుక్స్ కొనుక్కోండి, చిన్న చిన్న గిఫ్ట్స్ మీకు మీరు గిఫ్ట్ ఇచ్చుకోండి. సో ట్రీట్ యువర్ సెల్ఫ్, దట్ కెన్ బి అ నాట్ ఫుడ్ విక్టరీ, రైట్? ఎంటర్టైన్మెంట్, మేబీ మీరు ఒక సక్సెస్ వచ్చింది, జస్ట్ గో ఒక మూవీ చూడండి ఫ్యామిలీతో, నెట్ఫ్లిక్స్లో కానీ ఎక్కడైనా, లేకపోతే మూవీకి బయటికి వెళ్ళండి. దట్స్ ఎ నాన్ ఫుడ్ థింగ్ అగైన్. అండ్ అచీవ్మెంట్ ట్రాకింగ్. సో మీకు ఏమన్నా లెట్స్ ఏ ఒక 5 days హెల్తీ ఫుడ్ తిన్నారనుకోండి, మేబీ ఒక 200 రూపీస్తో మీ సేవింగ్స్లో పెట్టండి. అలా లెట్స్ ఒక 1000 రూపీస్ అయిన తర్వాత మీకు నచ్చింది కొనుక్కోండి. సో ఇలా మీ అంతటి మీరు యూ కెన్ యాక్చువల్లీ బికమ్ లిటిల్ కాషియస్ అండ్ నాన్ ఫుడ్ విక్టరీస్ చేస్తుంటే ఆటోమేటిక్గా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మీకు ఈ ఫుడ్ ఎడిక్షన్స్ కానీ ఈ ఫుడ్ క్రేవింగ్స్ కానీ ఆటోమేటిక్గా తగ్గిపోతాయి అనమాట. ఓకే, సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. అండ్ మీకు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరికైనా క్రానిక్ హెల్త్ ఇష్యూస్ లైక్ ఒబెసిటీ, పీసీఓడి, డయాబెటీస్ ఉండి వాళ్ళు హెల్ప్ కోసం ఇఫ్ దే ఆర్ లుకింగ్, సో ఈ డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది, లేదంటే ఒక ఫామ్ ఉంటుంది, అది ఫిల్ చేస్తే ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. సో దట్స్ ఇట్ ఫ్రమ్ టుడే. అండ్ నెక్స్ట్ వీడియోతో ఇంకొక హెల్త్ టాపిక్తో ఐ విల్ కమ్ అప్. థ్యాంక్ యూ.